బాలు నాయక్ గారు. ముందుగా ఈ ఓట్ ఆన్ అకౌంట్లో బడ్జెట్పై మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రజల తరపున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత పాలకులు ఒక ప్రణాళికమైనటువంటి హేతుబద్ధత లేకుండా చేసినటువంటి అప్పులు ఈ రాష్ట్రానికి గుదిబండగా మారాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. నీళ్లు, నిధులు, నియామకాలనే 3 ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు పెంచే దిశగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం హర్షణీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈ బడ్జెట్ ద్వారా అందరి కోసం మనమందరం అనే స్ఫూర్తితో ప్రజల యొక్క చిరకాల ఆకాంక్షలు తీర్చుకోవడానికి మంచి సమయం ఆసన్నదని అనిపిస్తుంది అధ్యక్ష. తద్వారా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా తమ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. సాధారణంగా గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష పరిమాణాన్ని పెంచే ప్రభుత్వాలు పెట్టేటువంటి పెద్దపీటలు వేసిన అధ్యక్ష. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ఓట్ ఆన్ అకౌంట్లోనే ఒక సాహసోపేతమైన చర్యకు దిగిదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అందులో భాగంగానే ఈ బడ్జెట్ పరిమాణాన్ని గణనీయంగా కుదించింది. తద్వారా భ్రమలు కల్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధానాలతో కూడినటువంటి గతంలో పట్టినటువంటి బడ్జెట్కి ఈ బడ్జెట్కు ఎంతో తేడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా రాబడులను పక్కగా అంచనా వేసి ఈ చక్కటి బడ్జెట్ను రచించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు సభ్యులు చాలా విషయాలు మాట్లాడారు. ఒక్క నిమిషం మంత్రి గారు. అధ్యక్ష, ఇంత ముఖ్యమైన బడ్జెట్ డిస్కషన్స్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బడ్జెట్ డిస్కషన్స్లో పాల్గొనాలనే ఒక బాధ్యతను విస్మరించి వారు బయటికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. వారితో పాటు బీజేపీ వారు కూడా కేవలం మాటల వరకే మాట్లాడి బడ్జెట్ డిస్కషన్స్లో పాల్గొనాలా, ఈరోజు అతి ముఖ్యమైన బడ్జెట్ డిస్కషన్స్లో పాల్గొనాలనే ఆలోచన లేకుండా టీఆర్ఎస్ వారితో కూడా వారు వెళ్ళిపోవడం జరిగిందని కనబడుతూ ఉంది అధ్యక్ష. రిక్వెస్ట్ త్రూ యూ టు ఆల్ ద మెంబర్స్ సార్ టు బీ ప్రజెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన బడ్జెట్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో వారందరూ కూడా దీంట్లో పాల్గొంటే బాగుంటుందని మా ఆలోచన. జనరల్గా మనం రిక్వెస్ట్ చేయగలుగుతాం కానీ తీసుకురాలేము కదా. మనం రిక్వెస్ట్ చేయగలుగుతాం కానీ తీసుకురాలేము కదా.
గత